రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీనియర్ హీరో ఇక అక్కినేని నాగార్జున వివాదం కీలక మలుపు తిరిగింది. గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ వెనక్కి తీసుకున్నారు. అక్కినేనిపై వివాదాస్పద వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ మేరకు కొండా సురేఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేయగా ప్రస్తుతం అది కోర్టులో నడుస్తుంది. ఇక ఈ కేసు రేపు నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. విచారణకు ఒక్కరోజు ముందుగానే అంటే మంగళవారం అర్ధరాత్రి కొండా సురేఖ పశ్చాత్తాప ట్వీట్ చేశారు. నాగార్జున ఆయన కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని మంత్రి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే అందుకు తాను చింతిస్తున్నట్టు తెలిపారు. నాగార్జున వేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసిన ఈ పశ్చాత్తాప ప్రకటన చర్చనీయాంశమైంది. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మహేందర్ రెడ్డి మా సీనియర్ కరెస్పాండెంట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్ రెడ్డి చెప్పండి, తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వివాదం కీలక మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అయితే గతంలో చేసినటువంటి ఈ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ట్వీట్ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? సినిమా నటుడు నాగార్జునపై అలాగే అతని కుటుంబం పైన ఇటు సంబంధపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అత్యంత వివాదాస్పదమైన ఏమైనా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. గతంలో ఇవి పెన్ను తుమారల్లిపై అంతతో ఆగలేదు. ఇవన్నీ కూడా కోర్టు వరకు వెళ్ళాయి, పరువు నష్టం దావా వేసేంత వరకు వెళ్ళాయి. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి నటుడు నాగార్జున అతని కొడుకు ఇద్దరు కూడా కోర్టుకు ప్రత్యక్షంగా కూడా హాజరవడం కూడా జరిగింది. సో ఇదంతా జరుగుతున్న ఈ క్రమంలో ఇప్పుడు కొండా సురేఖ ట్వీట్ కూడా ఒక సంచలనం అయితే ఏందని చెప్పుకోవచ్చు. నాగార్జున మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ కేసు పైన ఆమె కోర్టులో క్రిమినల్ కూడా వేశారు. మరి ఇప్పుడు ఇదంతా కూడా సర్దుమణిందనే అనిపిస్తుంది. దాదాపు ఏడాదిగా ఆ కేసు అలాగే నడుస్తుంది. ఆ టైంలో కొండా సురేఖ పదవి పోతుందనే ప్రచారం కూడా జోరుగా కొనసాగింది. ఇప్పుడంతా సర్దుమణిగించింది. అదే ఎవరి పనుల్లో వాళ్ళంతా కూడా పడిపోయారు కొండా సురేఖ జరిగినటువంటి ఇష్యూలో. మరి ఇలాంటి టైంలో మరోసారి నాగార్జునపై తాను చేసిన వ్యాఖ్యలపై కూడా కొండా సురేఖ స్పందించడం జరిగింది. నాగార్జునను లేదా ఆయన కుటుంబ సభ్యుల్ని కించపరిచే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను. వాళ్ళను బాధించడం లేదా వాళ్ళ పరువు తీయాలని అనుకోవడం నా ఉద్దేశం కానే కాదు. అనుకోకుండా ఇచ్చిన స్టేట్మెంట్ కు చింతిస్తున్నాను అని, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అని మంత్రి కొండా సురేఖ ఒక పోస్ట్ అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది అర్ధరాత్రి. ఇలా అర్ధరాత్రి పోస్ట్ చేసిన కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలపై బాధ వ్యక్తం అయితే చేస్తున్నారు రాధిక. మరోవైపు కోర్టులో కేసు కొనసాగుతున్న వేళ కొండా సురేఖ ఇలాంటి అంటే మరోసారి తపన తాను చింతిస్తున్నట్టు పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. గతంలో కేటీఆర్ విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబంపై అలాగే సమంతపై ఇటు అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కొండా సురేఖ దీనిపై నాగార్జున తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ప్రెస్ ముందు కూడా రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది, కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి ఆ వెంటనే సోషల్ మీడియాలో కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ నాగార్జున లీగల్ గా ప్రొసీడ్ అయితే అయ్యారు. మరి ఇప్పుడు తన వ్యాఖ్యలో సంబంధ పేర్లు ప్రస్తావించకపోవడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు. నాగార్జున కుటుంబంతో పాటు సమంత కూడా ఎంతో బాధపడిందని, ఆమె పేరు కూడా కొండా సురేఖ ప్రస్తావించే బాగుండేది అన్నట్టుగా కూడా ఇటు సోషల్ మీడియాలో అంటే కొండా సురేఖ ట్వీట్ తర్వాత అయితే సోషల్ మీడియాతో చర్చిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత మరి నాగార్జున నుంచి స్పందన ఎలా ఉంటుంది? మరోవైపు కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యం, మరోవైపు ఇప్పుడు తాను పశ్చాత్తాపడుతూ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణం చేసినటువంటి వ్యాఖ్యల పైన
గతంలో మనం చూసాం. మరి ఈ ట్వీట్ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయన్న అయితే ఒక ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. మహేందర్, చూసుకున్నట్లయితే ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి క్షమాపణ ట్వీట్ అనేది రాజకీయంగా తనకు అడుగులు ఏ విధంగా పడబోతున్నాయి, రాజకీయంగా ఏ విధంగా వాడుకోబోతున్నారు? అంటే ఇది ఉందాతనంగానే భావించవచ్చు. పాజిటివ్ వర్డ్ లో తీసుకుంటే ఇది ఒక ఉందాతనంగానే భావించవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు రాజకీయ కోణంలో కేటీఆర్ ను కార్నర్ చేస్తూ చేసినటువంటి రాజకీయ కోణంలో చేసిన వ్యాఖ్యలు అలా తనలో సమంత పేరు రావడం, సమంత తర్వాత కొండా ఇటు నాగార్జున పేరు రావడం, ఆ తర్వాత ఇది నాగార్జున కూడా సీరియస్ గా స్పందించిన తర్వాత తన క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ క్షమాపణ చెప్పిన క్రమంలో కూడా నాగార్జున వినలేదు. ఆ కోర్టుకు లీగల్ గా తను ప్రొసీడ్ అయ్యాడు. ఇప్పుడు మాత్రం తాను పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నట్టు కొండా సురేఖ చెప్తున్నారు. మరి గతంలో చేసిన వ్యాఖ్యల పైన వరుసగా ఆ తర్వాత వరుస వివాదాలు అయితే కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ అయితే ఉండడం, తన మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేస్తారన్నట్టు కూడా వివరాలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా సర్దుమణిపోయినట్టు పరిస్థితి. మరి అవన్నీ సర్దుమణిగిపోయాయి. ఇది ఒకటి కూడా ఎందుకు ఉండాలని కొండా సురేఖ భావించింది ఉండొచ్చు. మొత్తానికి అయితే తాను పశ్చాత్తాపడుతున్నాను అంటూ కొండా సురేఖ నాగార్జున కుటుంబానికి సంబంధించినటువంటి వారిపై చేసిన వ్యాఖ్యలను విదక్తి తీసుకుంటున్నానంటూ చెప్పది. కానీ సమంత విషయం ఎందుకు ప్రస్తావన తీసుకోలేదు అనేది మాత్రం సోషల్ మీడియాలో ఇటు కొండా సురేఖ పైన అయితే వరుసగా పోస్ట్ పెడుతూ తమ అంటే వాదన వ్యక్తం చేసినట్టు పరిస్థితి అనుకోవచ్చు. రైట్ మహేందర్.